బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన మామ అల్లుళ్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. నిన్న అర్ధరాత్రి వరకు గాలింపు జరిపినప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం నుంచి తిరిగి గాలింపు మొదలుపెట్టాయి డిఆర్ఎఫ్ బృందాలు. హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసు అధికారుల సమన్వయంతో గాలింపు ముమ్మరం చేశాయి. పురాణాపూల్, చాదర్ఘాట్, మూసీ, మూసారాంబాగ్ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముషీరాబాద్లో కొట్టుకుపోయిన సన్నీ అలియాష్ దినేష్ ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. హైడ్రా, బల్దియా పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నా ఇప్పటి వరకు ఫలితం శూన్యంగానే కనిపిస్తోంది. హైదరాబాద్ అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన మామ అల్లుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఎంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా ఇంతవరకు ఎటువంటి జాడ కనిపించట్లేదు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారా? సో వీళ్ళు మామ అల్లుళ్ళ ఆచూకీతో పాటుగా ఇంకా గల్లంతైనటువంటి వాళ్ళ కోసం కూడా కొనసాగిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బట్ ఎవరి కేసులో కూడా ఎటువంటి పురోగతి కనిపించట్లేదు. సో ఏం చెప్తున్నారు అధికారులు? ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తామని చెబుతున్నారా? ఎస్, ఆదివారం రాత్రి దాదాపుగా 8 గంటల ప్రాంతంలో అఫ్జల్ సాగర్లో అర్జున్, రాము ఇద్దరు మామ అల్లుళ్ళు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడే మనం చూస్తున్నాం కదా, ఇది అఫ్జల్ సాగర్ నాలా. ఇందులో ఈ నాలాలోనే పడి ఆ వరద దాటికి కొట్టుకుపోయారు. అదే ముషీరాబాద్లో కూడా సన్నీ అనేటువంటి వ్యక్తి అక్కడ కూడా కొట్టుకుపోయారు. ఈ ముగ్గురు నాలాలో కొట్టుకుపోయి దాదాపుగా 30 గంటలు దాటింది. అయినప్పటికీ కూడా ఎట్లాంటి ఫలితం లభించలేదు. డిఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులు, సిబ్బంది బోట్ల సహాయంతో ప్రస్తుతం మూసీ పరిసర ప్రాంతాల్లో మూసీలో పూర్తి స్థాయిలో వెతుకులాట కొనసాగిస్తున్నారు. సో రిజల్ట్ ఎంత మేరకు వస్తుంది అనేది ఆ అధికారుల మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బోట్ల సహాయంతో వెతికారు. మరి కాసేపట్లో డ్రోన్ల సహాయం కూడా తీసుకోబోతున్నారు. ఏ సర్కిల్ అంటే మూసి ఎక్కడెక్కడి నుంచి ప్రవహిస్తుందో ఆయా సర్కిల్స్లో పూర్తి స్థాయిలో డ్రోన్లు, అక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయంతో సర్చ్ ఆపరేషన్ని మరింత ముమ్మరం చేయాలనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదే నాలాలో అర్జున్తో పాటు రాము ఇద్దరు కూడా కొట్టుకుపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిన్న జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్తో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఏ విధంగా నాలా ఉంది, ఏ విధంగా కొట్టుకుపోయారు అనేటువంటి అంశాలపైన పూర్తిగా వివరాలు పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూస్తామనేటువంటి మాట చెప్పారు. కానీ ప్రస్తుతం గల్లంత అయినటువంటి వాళ్ళ గురించి మాత్రం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని మాత్రమే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ, హైడ్రా కమిషనర్ కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా 4 టీంలు మొత్తం ఈ సర్చ్ ఆపరేషన్లో భాగమయ్యాయి. మూసి అంటే ప్రస్తుతం మనము అర్జున్, రాము ఎవరైతే కొట్టుకుపోయారో ఈ నాలాలో, ఈ నాలా నయాపూల్ దగ్గర మూసీలో వెళ్ళి కలుస్తుంది. ఆ నయాపూల్, దాని తర్వాత పురాణాపూల్, జియాగూడ, చాదర్ఘాట్, మూసారాంబాగ్, దాని తర్వాత నాగోల్ వరకు ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నాగోల్ నుంచి గౌరెల్లి వరకు కూడా ఈ సర్చ్ ఆపరేషన్ని కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ ఖచ్చితంగా డ్రోన్ల సహాయంతో కూడా సర్చ్ చేస్తామని చెప్తున్నారు. అది కాకుండా అప్పటికి కూడా మధ్యాహ్నం వరకు ఎట్లాంటి పురోగతి లేకపోతే, వాళ్ళ ఆచూకీ లభించకపోతే, మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా నాలా, ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళా తిరిగి సర్చ్ ఆపరేషన్ని స్టార్ట్ చేయబోతున్నారు. అడుగడుగున ఆ సిబ్బంది, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా నాలాలోకి దిగేటువంటి అవకాశం ఉంది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల సహాయంతో పూర్తిగా నాలాలోకి దిగి అడుగడుగున అంటే ఇక్కడ నుంచి నాలా ఎటువైపు వెళ్తుంది, ఆ నాలా ఇంకా వాటర్ ఫ్లో ఎటువైపు ఉంది, అక్కడ ఏమైనా తట్టుకున్నాయా, చెత్త ఏమైనా ఉందా, ఐరన్కి సంబంధించినటువంటి మెటల్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ తట్టుకుందనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో నాలాలోకి దిగి మరి సర్చ్ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం. కానీ మధ్యాహ్నం వరకు మాత్రం పూర్తి స్థాయిలో మూసిని జల్లెడ పడతామనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎట్లాంటి పురోగతి లేకపోతే మళ్ళా తిరిగి ఎక్కడైతే నాలాలో పడి కొట్టుకుపోయారో ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో పాయింట్ టు పాయింట్, అడుగు టు అడుగు ఇక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తామనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 12 గంటల ప్రాంతంలో
డ్రోన్కి సంబంధించిన వాటితో కూడా మూసీలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు అంటే ఎంత రెజల్యూషన్ ఉంటుంది, ఎంత కింది వరకు వెళ్తే మైన్యూట్ వస్తువులు కూడా డ్రోన్లో రికార్డ్ అవుతాయి అనేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ డ్రోన్ల సహాయంతో కూడా జిహెచ్ఎంసీ అధికారులను, దాని తర్వాత ఎంటమాలజీకి సంబంధించినటువంటి సిబ్బందిని, శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బందిని, పోలీసులకు సంబంధించిన కానిస్టేబుల్లను, డిఆర్ఎఫ్కి సంబంధించిన కింది స్థాయి సిబ్బందిని ఇట్లా అందరినీ ఉపయోగించి అర్జున్ రాముతో పాటు సన్నీ ఆచూకీ కోసం డిఆర్ఎఫ్తో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, పోలీసుకి సంబంధించినటువంటి సిబ్బంది ముమ్మరంగా సర్చ్ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ వరకు ఏదో ఒక రిజల్ట్ తేల్చుతామనేటువంటి టార్గెట్తోనే డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది పనిచేస్తున్నారు. మరి ఎంత మేరకు రిజల్ట్స్ వస్తాయనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రావణ్.